తాడేపల్లిగూడెం గోయంకా కాలేజీలో చదివి మధ్యాహ్నం ఒక క్లాసు లేదంటే 2 క్లాసులు ఎగ్గొట్టి ఎన్టీఆర్ సినిమాలు చూసాం. చేసిన పాపం చెబితే పోతుందన్నారు. అందుకే చదువు బాగా వచ్చింది, అది వేరే విషయం. కొంతమంది పాఠాలు వినకూడదు, మనం సినిమా చూడడం మంచిది. ఆ మాస్టర్ వచ్చినప్పుడల్లా మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనకి చెప్పి ఆయన ఎక్కడున్నా కానీ కృతజ్ఞతలు, మాకు సినిమాకి వెళ్ళే అవకాశం ఇచ్చాం. అలాగా నిండు హృదయాల సినిమా చూడడం కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకండి. మొదటి టిక్కెట్టే కావాలి. ఎన్టీఆర్ ఆయనకి నేను ఎవడో తెలియదు, ఉపయోగం మన అభిమానం అంతే. అలాంటి ఎన్టీఆర్ అర్జునుడిగా లేచి నిలబడినప్పుడు ఎంత అందమండి. ఆ అర్జునుడు చూశాడు ఈ కౌరవ సైన్యాన్ని. అప్పుడు పద్యం ఎలా ఉండాలి? అర్జునుడు కూడా భీష్మద్రోణ కృపాది ధన్వంటే అంత భయంగా ఉండదు ఆయనకి. ఆయనకి పద్యం రాస్తారండి తిక్కన గారు, దండం పెట్టాలి నిజంగా. ఇది ఒక పెద్ద గట్టి మోన తెలిపోయింది వెంటనే. భీష్మద్రోణ కృపాది ధన్వి అని ఉత్తరుడు చెప్పి రాసిన పద్యం అర్జునుడి దగ్గరికి వచ్చేసరికి ఇది ఒక పెద్ద గట్టి మొన, ఈ మొన ముందట గోగణంబుతో అది ఒక అల్ప సైన్యము. ఇది ఒక పెద్ద గట్టి మొన, ఈ మొన ముందట గోగణంబుతో అది ఒక అల్ప సైన్యము. ఆ తల వేరొక కొంత సేన, ఆ తల వేరొక కొంత సేన, అల్లదే ఇటు పంచి పెట్టజని, అల్లదే ఇటు పంచి పెట్టజని. అన్నిటిలోన వృథాభిమాన దుర్మద బహుభాషి అయిన కురురాజు ఎసటంజనుచున్నవాడుకో. అన్నిటిలోన వృథాభిమాన దుర్మద బహుభాషి అయిన కురురాజు ఎసటంజనుచున్నవాడుకో. చాలా తేలిక మాటలతో పద్యం మొదలుపెట్టాడు. ఇది ఒక పెద్ద గట్టి మొన, ఇది కొంచెం పెద్ద సైన్యమే. అర్జునుడు అలాగే అంటాడు. అర్జునుడికి భయం ఉంటే యుద్ధం ఎలా చేస్తాడు? అసలు ఎలా చేశాడు పూర్వం? ఇది ఉత్తర గోగ్రహణం. మరి ఘోషయాత్ర, ద్రౌపదీ స్వయంవరం యుద్ధం కౌరవులతో ఎన్నిసార్లు చేశాడు? గంధర్వులతో చేశాడు, దేవతలతో చేశాడు, నివాత కవచ కాలకేయులను సంహరించాడు. అటువంటి అర్జునుడు కూడా భీష్మద్రోణ అని పద్యం రాస్తే తిక్కన గారు అవివేకం లెక్క, అనౌచిత్యం రాయకూడదు. ఆయన ధీరుడు. ఆయన పద్యం ఎలా ఉంది? ఇది ఒక పెద్ద గట్టి మొన. ఉత్తర నువ్వు కొంచెం భయపడ్డావంటే తప్పులేదయ్యా, కొంచెం పెద్ద సైన్యం కదా, నువ్వు ఎప్పుడు చూడలేదు. ఆ వాడిన పదజాలం ఇది ఒక పెద్ద గట్టి మొన, అచ్చ తెలుగు. ఈ మొన ముందట గోగణంబుతో అది ఒక అల్ప సైన్యము. ఈ మొన తర్వాత, మొన అంటే సైన్యం, ఆ సైన్యం తర్వాత ఆ ముందెడుతో చూడు సుమారుగా ఒక 5,000 మంది ఉంటారు. ఆ గోవులను తోలుకుని వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఒక 5,000 మంది. అది ఒక అల్ప సైన్యం. అది నేను తలుచుకుంటే ఒక అరగంట. 5,000 మంది ఈయనకి అరగంట లోపే. ఈ ముందున్నది కొంచెం పెద్ద సేన, ఆ వెళ్ళిపోయే సైన్యం ఉంది గోవులను తోలుకుంటూ, అది చిన్న సైన్యం, అది ఒక అరగంట పని. ఆయన అలాగే చూస్తారు. మరి ఆతల వేరొక కొంత సేన, ఆ యువతల చూడు తూర్పు దిక్కుని, అది సుమారుగా ఓ 10,000 మంది ఉంటారు. అది కొంచెం 45 నిమిషాలు పడుతుందిలే, 3 గడియలు, కంగారు పడకో. ఆయన దృష్టి అంతే. ఇంకోటి విచిత్రం, తిక్కన గారి నైపుణ్యం నాటకీయత. అల్లది ఇటు పంచి పెట్టజని. అదేమిటయ్యా, ఆ 10,000 మంది నుంచి కొంతమంది ఇటు వస్తున్నారేమిటి? ఇటు పంచి పెట్టజని. ఎందుకని? ద్రోణాచార్యుడు ఉన్నాడు అక్కడ, భీష్ముడు ఉన్నాడు, ఆ రోజు సేనాధిపతి ద్రోణాచార్యుడు. అందుకని ద్రోణాచార్యుడు వెంటనే ఏం చేశాడు? అదిగో అర్జునుడు వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనంగరాదు అని భీష్ముడు చెప్పగానే, అమ్మో అర్జునుడైతే గోవులను తీసుకెళ్ళడం కోసం 5,000 మంది అనవసరం, ఒక 5గురు చాలు, మిగిలిన వాళ్ళు ఇటు రమ్మనండి. ఉత్తరుడు వస్తాడేమో అనుకుని ఎక్కువ మందిని పంపించాడు. అర్జునుడు వచ్చాడని తెలియగానే వెనక్కి రమ్మనండి, కష్టం, గెలవలేము, ఇక్కడే ఎక్కువ మంది ఉండాలి, గోవులను తోడడానికి 10 మందిని పెట్టండి, పర్వాలేదు. అది ఆ చిత్రాన్ని పద్యంలో అల్లదే ఇటు పంచి పెట్టజని. అదేమిటి ఇటు? అదే అనమాట. అంటే అర్జునుడికి ఆనందం. మన పేరు చూసి కొంతమంది చూడండి, రేపు ఎన్నికలు వచ్చాక ఆయన వేస్తాడనుకుని వేయడనుకుని నామినేషన్ వేసాను రా, తీరా వేసేసాడట. ఆయన వేయడనుకుని ఈయన వేసేట నామినేషన్. ఆయన రంగంలోకి దిగాడు, ఇక ఈ పని అయిపోయినట్టే. మన నియోజకవర్గం దొరికింది ఏమిట్రా ఈయనకి, అనవసరంగా బాబా నాకు నీకే యోగం లేదు, అందుకే ఆయనకి ఎన్నుకోక ఇదే ఎన్నుకోవాలా, మన పని అయిపోయినట్టు. అలాగా వచ్చినవాడు అర్జునుడని తెలియదు కాబట్టి ఓ 10,000 మందిని ముందు పంపారు. అర్జునుడని తెలిసాక అల్లదే ఇటు పంచి పెట్టదు. ఇప్పుడు చూడండి తిక్కన గారి సైకో ఎనాలసిస్, మనోవిశ్లేషణ. ఒక్కసారిగా అర్జునుడి మనస్సులో ఈ విభాగం అయ్యేసరికి ఒళ్ళు మండిందండి. ఏమిటి ఇది, కొంత సైన్యం, అదో 10,000, ఇదో 5,000 లెక్కలే ధవస్సంత. అసలు నాకు ఎందుకు వచ్చింది యుద్ధం? వీళ్ళందరినీ చంపడం నాకేం పని? ఆ దుర్మార్గుడు, ఇంతకు మూలమైన వాడు, ఆ రాజరాజు వాడెక్కడా అనే దుర్యోధనుడు గుర్తు రాగానే ఆయన మనస్సు మారిపోయింది, భాష మారిపోయింది. అన్నిటిలోన వృథాభిమాన దుర్మద బహుభాషి అయిన కురురాజు ఎసటంజనుచున్నవాడుకో. అంతవరకు పచ్చగడ్డిలో నెమ్మదిగా పాకుతున్న పాము ఒక్కసారిగా ఎవరో తోక తొక్కిన స్పర్శ తగిలి బస్ అని పైకి లేచినట్టుగా పద్యం లేపాడండి. అది తిక్కన. అందుకని ఉభయ కవి మిత్రుడు అన్నారు.
తెలుగులోనూ సంస్కృతంలోనూ కూడా సమానమైన ప్రతిభ చూపించగలిగిన వాడు, సంస్కృత దాటి కోరుకునే వాళ్ళకి, తెలుగు వాటిలో విహరించాలని కోరుకునే వాళ్ళకి ఇద్దరికీ సమానమైన ఆనందాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఉభయ కవి మిత్రుడు ఉన్నారు. ఈవేళ పరిజ్ఞానం ఏ స్థాయికి పడిపోయింది అంటే, ఒక 5 ఏళ్ల క్రితం నేను డిగ్రీ కాలేజీ తెలుగు ఉపాధ్యాయులను ఒకరిని ఎంపిక చేయడానికి ఒక కమిటీలో ఉన్నా. మా శిష్యుడు పెట్టిన కాలేజీది. గురువు గారు మీరు రండి, మీలాంటి వాళ్ళని ఎంపిక చేయండి అన్నాడు. అది కుదిరే పని కాదులే అన్నాను నేను. అయినా వెళ్ళాను, నా ధర్మం నేను చెయ్యాలిగా. అక్కడ ఒక ఆవిడ వచ్చింది, నేను పీహెచ్డీ చేశానండి అని చెప్పింది. ఎవరి మీద అమ్మా అన్న? శ్రీనాథుడి మీద అంది. అయితే శ్రీనాథుడితో పద్యం చెప్పమన్న. నాకు పద్యాలు రావండి. అదేమిటి, శ్రీనాథుడి మీద పీహెచ్డీ చేసావా? 500 పేజీల పుస్తకం రాసింది ఏకంగా. పీహెచ్డీ అంటే అంతే, ఒక్క పద్యం రాదా అంటే, ఆ పద్యాలు ఎందుకండి పీహెచ్డీకి, విషయం రాశాం. అప్పుడు నేనే అవునమ్మా, 500 పేజీలు రాసినా కూడా, అన్ని పద్యాలు ఉదహరించినా కూడా, ఒక్క పద్యం కూడా కంఠస్థం చేయాలని నీకు అనిపించలేదంటే నీ తప్పు లేదమ్మా, శ్రీనాథుడిదే తప్పు. నేను వాడు కనపడితే అడుగుతా. అది మన పరిజ్ఞానం అని అంటే, అప్పుడు ఇంకో విషయం చెప్పింది నాకు. శ్రీనాథుడు అంటే నేను ఊరికే చేయలేదండి, మా గైడ్ కోసం చేశానండి. నాకు తిక్కన గారు అంటే ఇష్టం అండి, ఎందుకని తప్పించుకోవడానికి. నాకు తిక్కనంటే ఏం తెలియదు అనుకుంది ఆవిడ. తిక్కన గారు అయితే పోనీ తిక్కన గారి పద్యం చెప్పవమ్మా అన్న. అబ్బే, అప్పుడు ఇంకో ప్రశ్న వేసా. పోన్లే అవన్నీ వదిలేయమ్మా, ఆయనకి ఉభయ కవిమిత్రుడు అని పేరు ఎందుకు వచ్చిందన్న. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా జవాబు చెప్పిందండి ఇల్లాలు. ఆయన నన్నయ్య గారికి ఎర్రనకి ఇద్దరికి ఫ్రెండ్ అని చెప్పింది. ఇక మనం ఏం ఆశించాలో మీరు నిర్ణయించండి. నన్నయ్య 11వ శతాబ్ది, ఎర్రన 13వ శతాబ్ది. తిక్కన 13, ఎర్రన 14. 100-200 ఏళ్ల తేడా ఉంది వీళ్ళిద్దరు. వీళ్ళు క్లాస్మేట్స్, రూమ్మేట్స్ కూడాను, అవసరమైతే గడ్డిమేటు కూడాను. అంటే ఉభయ కవి మిత్రుడు అంటే ఇద్దరు కవులకు ఫ్రెండ్ అనే తప్ప ఇంకేమీ తెలియదా? అది ఒక బిరుదు కింద ఇస్తారా? ఇలా ఉంటే సాహిత్యం ఎలా వృద్ధి చెందుతుంది? విశ్లేషణ విధానం అది కాదు. భయంకరమైన విషయాన్ని ఉత్తరుడికి అది భయంకరంగా కనపడింది, అర్జునుడికి తేలిగ్గా కనపడింది. కాబట్టి ఉత్తరుడికి సంస్కృత గంభీరమైన భాష వాడాడు, అర్జునుడికి తెలుగులో లలితమైన పదాలతో రాశాడు. ఇక్కడ దీని నుంచి ఒక సందేశం, అద్వైతం, జ్ఞానం. నువ్వు ఏ సైన్యాన్నైనా, జీవితంలో ఏ దృశ్యాన్నైనా నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది నాయనా. ఇది అద్వైతం, ఇది జ్ఞానం, ఇది సాహిత్యంలో తత్వం. లేకపోతే ఒకే సైన్యం, ఒక్కడు పెరగలేదు, ఒక్కడు తరగలేదు. ఉత్తరుడికేమో భయంకరంగా, అర్జునుడికి మామూలుగా కనపడటం ఏంటంటే నువ్వు ఎలా చూస్తే కనపడుతుంది ప్రపంచం. ఒక్కొక్కరికి వాళ్ళ ఆవిడే చాలా భయంకరంగా కనపడుతుంది. ఆయన గ్రహస్థితి అటువంటిది, మనం ఏం చేస్తాం? ఆయన మనస్థితి ఆయన గ్రహస్థితిని బట్టి ఉంటుంది, మనకు కనపడలేదు. మరి ఎవరంటే మన అదృష్టం. అంతే. అంచేది భయం, సౌందర్యం ఏదైనా సరే నీ మనోభావం జగత్తులో ఉండదు. అందం అనేది అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఉండదు, చూసే వ్యక్తి మనస్సులో ఉంటుంది. ఒకరికి అందంగా కనిపించిన అమ్మాయి ఇంకొకరికి, ఈ అమ్మాయినా, ఈ ఫిగరా, పొగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది, ఎలా చేసుకున్నావురా? మరి వాడి కల్లోకి రావట్లా, ఏం చేయమంటావు? వాడి కల్లోకి ఇంకో రకంగా వస్తుంది.